ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము, వైకుంఠము నుంచి వచ్చితిమి. మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకురమ్మని మిమ్మల్ని పంపెను అని ప్రశ్నించిరి. అందుకు జవాబుగా యమదూతలు, విష్ణుదూతలారా, మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనుంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినము మా ప్రభువు గడకు వచ్చి విన్నవించుచుందురు. మా ప్రభువుల వారి కార్యకలాపాలను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులు ఎటువంటి వారో వినుడు. వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు నిందించువారును, గోహత్య, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు, పరస్త్రీలను కామించిన వారును, పరాన్నభక్షులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని తిట్టి హింసించువారును, జీవహింస చేయువారును, దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును, జారత్వం చొరత్వంచే భ్రష్టులగు వారును, ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును, శిశుహత్య చేయువారును, శరణవాణిని కూడా వదలకుండా బాధించువారును, చేసిన మేలు మరచిన కృతజ్ఞులను, పెండిండ్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారును పాపాత్ములు. వారు మరణించనగానే తన కడకు తీసుకుని వచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ. అది అటులుండగా ఈ అజామిలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనే కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావివరుసలు లేక సంచరించిన పాపాత్ముడు. వీరిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకుని పోవుదురు అని అడగగా విష్ణుదూతలు, ఓ యమకింకరులారా, వీరంతా అవివేకులు, మీకు ధర్మసూక్ష్మములు తెలియవు. ధర్మసూక్ష్మములెట్టివో చెప్పెదము వినుడు. సజ్జనులతో సహవాసము చేయవారును, జప దాన ధర్మములు చేయవారును, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామ దానము చేయవారును, అనాథ ప్రేత సంస్కారములు చేయవారును, తులసీవనమును పెంచువారును, తటాకములు త్రవ్వించువారును, శివకేశవులను పూజించువారును, సదా హరినామస్మరణ చేయువారును, మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని శివ అని శివుని గాని స్మరించువారును, తెలిసి గాని తెలియక గాని మరే రూపమున గాని హరినామస్మరణ చెవినబడిన వారును పుణ్యాత్ములు. కాబట్టి అజామిలుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణాన్ని స్మరించుచు చనిపోయాను. కాన మేము వైకుంఠమునకు తీసుకుని పోవేదము అని పలికెరు. అజామిలుడు విష్ణుదూతల యమదూతల సంభాషణ ఆలకించి ఆశ్చర్యముంది. ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని వ్రతములు గాని ధర్మములు గాని చేసి ఎరుగను. నవమాసములు మోసి కని పెంచిన తల్లిదండ్రులకు సహితము ప్రణమిల్లలేదు. వర్ణాశ్రములు విడిచి కులభ్రష్టుడునై నీచకుల కాంతలతో సంసారము చేసి తిని నా కుమారుని ఎందున్న ప్రేమచే నారాయణ అనినంత మాత్రమున నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకుని పోవచున్నారు. ఆహా, నేనెంత అదృష్టవంతుడను! నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచూ సంతోషముగా విమానమెక్కి వైకుంఠమునకేగెను. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసి గాని తెలియక గాని నిప్పును ముట్టిన నెట్లు బొబ్బలెక్కి బాధ కలిగించినో అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షము నొందెదరు. ఇది ముమ్మాటికి నిజము. 9వ రోజు పారాయణము సమాప్తము. స్వస్తి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి.